హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రోజు వంటల్లో వాడే మెంతి కూర, మెంతుల యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో పోపు సామాను పెట్టెలో తప్పక కనిపించేవి మెంతులు. ప్రతిరోజు మనం ఆహారంలో ఏదో ఒక రూపంలో మెంతులని వాడుతూ ఉంటాం. మెంతి పొడిని ఊరగాయల్లోనూ, మెంతి గింజలను చారులోనూ, పులుసులోనూ, పోపులలోనూ అధికంగా వాడుతూ ఉంటాం. మెంతి ఆకులను పప్పులో లేదా కూరగాను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మెంతులలో ఔషధ గుణాలు ఉన్నాయని చాలామందికి తెలుసు. అయితే ఇటీవల జరిగిన పరిశోధనల్లో మధుమేహ వ్యాధికి మెంతులు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్ధారణ అయ్యాయి. మెంతులను ఆయుర్వేదంలో దీపని లేదా మిత్రి అని పిలుస్తూ ఉంటారు. మెంతిని హిందీలో మేతి అంటారు. ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి చిన్న చిన్న ఆకులతో ఎంతో అందంగా కనిపించే మెంతి కూర ఔషధాల గంప అని చెప్పవచ్చు. మెంతి ఆకులు గుండెకు, పేగులని శుభ్రపరచడానికి బాగా పనిచేస్తాయి. పైత్యం అధికంగా ఉన్నప్పుడు మెంతి ఆకులను శుభ్రంగా కడిగి రసంగా చేసి ఒక చెంచాడు తేనె కలిపి కొద్ది కొద్దిగా తీసుకుంటున్నట్లయితే పైత్యం పూర్తిగా నయమవుతుంది. కామెరలు వచ్చిన వారికి, కాలేయక్షయంతో బాధపడుతున్న వాళ్ళు మెంతు ఆకుల్ని బాగా దంచి పసరు చేసి అందులో తేనె కలిపి తాగిస్తే ఆకలి త్వరగా పెరిగి కామెరల వ్యాధితో, కాలేయక్షయంతో బాధపడే వాళ్ళు త్వరగా కోలుకుంటారు. మెంతి ఆకులని రసంగా చేసి ఒక చెంచాడు రసాన్ని రాత్రి పడుకునే ముందు తాగితే చక్కగా నిద్రపడుతుంది. మెంతి ఆకుల పిప్పిలో ఒక నిమ్మపండును పిండి ఆహారానికి 10 నిమిషాల ముందు కొద్దిగా తీసుకుంటున్నట్లయితే షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వస్తుంది. మెంతి ఆకులని పేస్ట్ లాగా చేసి దానిని తలకి అప్లై చేసినట్లయితే ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న చుండ్రు తగ్గిపోతుంది. వెంట్రుకల కుదుళ్ళు ఎంతో బలంగా తయారవుతాయి. వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. మెంతి ఆకులు సౌందర్య లేపనంగా కూడా పనిచేస్తాయి. మెంతి ఆకుల్ని బాగా దంచి ఆ పసరని ముఖానికి అప్లై చేసినట్లయితే ముఖంపై ఉండే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి. ముఖంపై మచ్చలు, ముఖం పొడిబారడం ఇలాంటి అన్ని సమస్యలు తగ్గిపోతాయి. కంటి నుండి అదే పనిగా నీరు కారిపోతూ ఉంటే పచ్చని మెంతి ఆకులని ఒక వస్త్రంలో కట్టి పడుకునే ముందు దానిని కళ్ళకు కట్టుకొని పడుకోవాలి. ఉదయాన్నే తీసినట్లయితే కంట్లో నుండి నీరు కారడం తగ్గిపోతుంది. చాలామంది తెల్ల మచ్చలతో బాధపడుతూ ఉంటారు. ఈ తెల్ల మచ్చలు పూర్తిగా తగ్గిపోవాలి అంటే మెంతి ఆకులని బాగా రుబ్బి పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని తెల్ల మచ్చలపై అప్లై చేసినట్లయితే తొందరగా తెల్ల మచ్చలు తగ్గిపోతాయి. రక్త విరేచనాలు, నీల విరేచనాలతో బాధపడుతున్న వాళ్ళు ఒక గ్లాసు మజ్జిగలో ఒక చెంచాడు మెంతి పొడిని వేసుకుని తాగుతున్నట్లయితే విరేచనాల సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఇది ఫైల్స్ను కూడా నివారిస్తుంది. 2 చెంచాల మెంతి గింజలను సుమారు 4 గంటల సేపు నీటిలో నానబెట్టి 4 గంటల తర్వాత అదే నీటిలో ఆ మెంతి గింజల్ని బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి ఆ నీరు చల్లారిన తర్వాత ఒక చెంచాడు తేనె కలిపి తాగుతున్నట్లయితే కడుపు ఉబ్బసం, క్షయ, అధిక మద్యపానం వల్ల కలిగే అనర్థాలు, కీళ్ళ నొప్పులు, రక్తహీనత ఇవన్నీ తగ్గిపోతాయి. షుగర్ వ్యాధిని తగ్గించడంలో మెంతులు ప్రధాన పాత్రని వహిస్తాయి. షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు గుప్పెడు మెంతుల్ని తీసుకుని గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరిగడుపున ఆ నీటిని తాగుతున్నట్లయితే షుగర్ చాలా వరకు కంట్రోల్లోకి వస్తుంది. మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళు 2 చెంచాల మెంతి గింజలను నానబెట్టి బాగా నానిన తర్వాత వాటిని అలాగే తింటూ ఉంటే మలబద్ధక సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. మెంతులకి ఉన్న మంచి లక్షణం ఏమిటంటే మన శరీరంలో ఉన్న విషాన్ని సైతం బయటకు పంపే శక్తి మెంతులకు మాత్రమే ఉంది. మెంతి ఆకులని నేరుగా తింటున్నట్లయితే మన లాలాజల గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. రోజు 2 చెంచాల మెంతి పొడిని పాలలో కలుపుకొని తాగుతున్నట్లయితే శరీరంలో ఉన్న కొవ్వు పూర్తిగా కరిగిపోతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులతో బాధపడే వాళ్ళు టీ చేస్తున్న సమయంలో చిటికెడు మెంతి పొడిని వేసి బాగా మరిగించి టీ తాగుతున్నట్లయితే అన్ని శ్వాసకోశ సమస్యలు పూర్తిగా నయమవుతాయి. పాటలు పాడేవారు లేదా ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు లేదా వాయిస్ డబ్బింగ్ చెప్పేవాళ్ళ గొంతు గరగరగా ఉన్నట్లయితే 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, గుప్పెడు పుదీనా ఆకులు
బాగా మరిగించి దానిని తాగుతున్నట్లయితే గొంతు బొంగురు, గొంతు గరగర అన్నీ తగ్గిపోయి మంచి స్పష్టమైన వాయిస్ వస్తుంది. కిడ్నీ, మూత్రనాళ సంబంధమైన వ్యాధులకు మెంతులు చక్కని మందు. రక్తనాళాలను, శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో వీటికివే సాటి అని చెప్పవచ్చు. అందుకని మెంతికూర రోజు మన ఆహారంతో పాటు తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇక తిరిగేలేదు. అలాగే కడుపులోని పేగులు, కడుపులో ఏదైనా చెత్త పేరుకున్నట్లయితే మెంతికూరను తింటుంటే కడుపులోని పేగులు బాగా శుభ్రపడతాయి. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మెంతికూర, మెంతుల యొక్క ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.